హలో గాయస్, దిస్ ద రివ్యూ ఆఫ్ పార్కింగ్ మూవీ. ఈ పార్కింగ్ మూవీ ఒక తమిళ్ సినిమా, తెలుగు డబ్బింగ్. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లేని వాళ్ళు ఎక్కడ చూడాలో మీకు బాగా తెలుసు, అక్కడ యూజ్ చేయండి. ఇంకా మనం సినిమా రివ్యూలోకి వెళ్తే, స్టోరీ చెప్పాలంటే స్టోరీ నేను చెప్పనుగా, ఎందుకంటే అందర్ రివ్యూస్ లాగా మనం స్టోరీ చెప్పాంగా. ఒక కాన్సెప్ట్ అయితే చెప్తా, దాన్ని బట్టి మీరు సినిమా అయితే చూడాలి లేదా అంటే ఖచ్చితంగా చూడవచ్చు, ఎందుకంటే 100% మస్ట్ వాచ్ మూవీ ఇది. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఏంటంటే, ఒక కార్ పార్కింగ్ కోసం అయ్యే ఒక స్టోరీ ఇది. ఆ కార్ పార్కింగ్ కోసం ఒక ఈగో దాకా వెళ్ళి ఆ ఈగో కాస్త చంపుకునే దాకా పోతుంది అన్నట్టు. అలాంటి ఒక కాన్సెప్ట్ ఈ సినిమా. నిజంగా చిన్న పాయింటే, దాన్ని తీసిన విధానం అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఎత్తుకు పై ఎత్తులాగా, ఒక రివెంజ్ లాగా, చిన్న జస్ట్ ఒక పార్కింగ్ కోసం ఒక పెద్ద గొడవ, అంటే లాస్ట్ చంపుకునే దాకా పోద్ది సినిమా. ఒక కెరియర్ నాశనం చేసుకునే దాకా, అంటే ఒక మనిషి ఏ పనులు చేయొద్దో అన్ని పనులు చేసేదాకా. చాలా అంటే చాలా ఇలాంటి సినిమా నిజంగా, ఈ సినిమా తీసిన డైరెక్టర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే చిన్న పాయింట్ తీసుకొని అనుకుంటాం స్టోరీ అంటే ఏదో పెద్ద క్యారెక్టర్స్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి తీయాలని చెప్పి, అంటే ఏముంది, ఒక చిన్న పాయింట్తోని, ఈ చిన్న పాయింట్ సినిమా తీయచ్చా అని మనకే ఒక ఆశ్చర్యం కలుగుతుంది అన్నట్టు ఆ సినిమా చూసినప్పుడు. అంత బాగా తీసిండు డైరెక్టర్ అయితే. సినిమా చాలా బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాల తర్వాత సినిమా కళ్ళకి వెళ్తా ఉంటుంది. అంటే ఒక ఈగో ఫీలింగ్ వల్ల ఒక మనిషి ఇంత నాశనం అయిపోవచ్చా అని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ సినిమా అయితే. నిజంగా ఇలాంటి సినిమాలు ఉండాలి, ఎందుకంటే ఈ సినిమా మనకు నేర్పిస్తాయి. ఎలాంటివి అంటే, కొన్ని సినిమా మనం చూసి వదిలేస్తాం, కొన్ని సినిమా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం, కానీ కొన్ని సినిమా మనకు కొన్ని నేర్పిస్తాయి అన్నట్టు. అంటే ఒక ఈగో ఫీలింగ్ వల్ల ఇంటి దాకా వెళ్ళిపోద్దా, ఇంటి ఎక్స్టెండ్ వెళ్ళిపోద్దా అనే ఒక ఫీలింగ్ కూడా తెప్పిస్తుంది ఈ సినిమా. నిజంగా మస్ట్ వాచ్ మూవీ ఇది, ఖచ్చితంగా చూడండి. మూవీ వచ్చి మినిమం ఒక 6-7 months అవుతుంది అనుకుంటా ఓటీటీకి వచ్చి, కానీ నేను చాలా లేట్గా చూసిన. వీళ్ళు కూడా చాలా మంది చూడలే అనుకుంటా ఈ సినిమా. ఖచ్చితంగా చూడండి, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. అది లేని వాళ్ళు ఎక్కడ చూడాలి మీకు బాగా తెలుసు, అక్కడ చూసేయండి. సినిమా పేరు అయితే పార్కింగ్, చాలా బాగుంది. లేట్ చేయకండి, వెంటనే చూసేయండి. చాలా మంచి స్టోరీ. ఒక ఈగో ప్రాబ్లం ఉంటే ఒక మనిషికి ఎంత దిగజారిపోతాడు ఒక ఈగో వల్ల, ఒక పంతం అంటారు కదా, ఒక పంతం వల్ల అని చెప్పి చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా చూపెట్టిన సినిమా అయితే చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ కాకుండా ఒక మెసేజ్ లాంటి సినిమా ఇది. మన ప్రతి సినిమా మెసేజ్ లాంటి సినిమా ఇది. సో అందరం ఖచ్చితంగా చూడండి, సినిమా చాలా బాగుంది. మస్ట్ వాచ్ మూవీ ఇది. ఇది ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా అయినా కానీ మస్ట్ వాచ్, చాలా బాగుంది, చూసేయండి. థ్యాంక్ యూ గైస్.